హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే టూ సమ్. అయితే లీడ్ కోడ్ వాళ్ళు ఏమంటున్నారంటే మనకి ఒక అరే ఇస్తారు గాయ్స్. ఒక అరే ఇస్తారు. ఒక అరేతో పాటు ఒక టార్గెట్ వాల్యూ ఇస్తారు. అయితే ఇప్పుడు మన బాధ్యత ఏందంటే ఈ అరే లోపలకెని ఎనీ 2 వాల్యూస్ డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్‌లో ఉంటాయి. ఎనీ 2 వాల్యూస్ తీసుకొని యాడ్ అప్ అయితే ఆ టార్గెట్ రావాలి. అండ్ ఆ 2 నంబర్స్ ఎక్కడున్నాయి? ఇప్పుడు మైండ్‌లో పెట్టుకోండి. 2 నంబర్స్ కావాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నంబర్స్ కావాలి. అండ్ ఇంకోటేంటంటే పొజిషన్. అంటే అవి ఎక్కడున్నాయి? అవి గూడా కావాలి. అయితే ఈ 2 థింగ్స్ మనం మైండ్‌లో స్టోర్ జేసుకోవాలి. అంటే ఇవన్నీ ఒక మెమరీలో స్టోర్ జేసుకోవాలంటే ఒక బెస్ట్ డేటా స్ట్రక్చర్ ఏంటంటే డిక్షనరీస్. ఎందుకు అంటే ఇందులో కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. కే, వి. కే ఏంటి? సపోజ్ నంబర్ అనుకుంటే వాల్యూ ఏంటి? మన పొజిషన్ ఉంటుంది. సో, ఈ డేటా స్ట్రక్చర్‌ని వాడుకొని మనము ఈ 2 సమ్ ప్రాబ్లమ్‌ని ఏ విధంగా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఇప్పుడు మనకు ప్రాబ్లమ్ ఏంటి? 2 ఒక అరే ఇస్తాడు వాడు ఫస్ట్. అరే ఇచ్చి టార్గెట్ ఇస్తాడు. టార్గెట్ ఎంత మనకి 9. t=9 అనుకుందాం. తర్వాత ఇప్పుడు ఎవ్రీ నంబర్‌కి మనం ఐటరేట్ చేసుకుంటూ వెళ్దాం. 2 ఉంది. 2కి ఏం కావాలి మనకి? ఇప్పుడు 2 ఉంది. మన టార్గెట్ 9 కావాలి. అంటే రిమైనింగ్ ఎంత? 9 - 7 సారీ 9 - 2 = 7. 7 కావాలి. ఇప్పుడు మనం ఇంతవరకే చూసాం. ఇంతవరకు చూసినప్పుడల్లా మనకి 7 వచ్చిందా? రాలేదు. సో, స ఇప్ మన సొల్యూషన్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2ని మనం మైండ్‌లో పెట్టుకోవాలి. మైండ్‌లో ఏ విధంగా పెట్టుకోవాలి? 2 ఉంది. ఆ 2 ఆ పొజిషన్‌లో ఉంది. ఏ పొజిషన్‌లో ఉంది? మనం ఇండిసెస్ రాసుకుందాం ఫస్ట్ మనం. 0, 1, 2, 3. సో, ఇప్పుడు ఒక డిక్షనరీ తయారు చేస్తా. 2 ఎక్కడుంది? 0th పొజిషన్‌లో ఉంది. ఓకే. ఫైన్. తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్‌కి ఐటరేట్ అయిదాం. నెక్స్ట్ ఎలిమెంట్ ఐటరేట్ అయ్యేసరికి 7 ఉంది. 7 ఉంది. తర్వాత టార్గెట్ ఎంత? 9. మనకి రిమైనింగ్ ఎంత? 9 - 7 = 2. ఓకే. 2 ఉంది. 2 మనం మన మెమరీలో చెక్ జేసుకోవాలి. మెమరీలో 2 ఉందా? ఓకే. అట్ వాట్ పొజిషన్? 0 ఉంది. సో, మనకి 0th ఇండెక్స్ ఇంకా ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ యాడ్ జేస్తే మన టార్గెట్ వచ్చేసింది. సో, ఇది మనం రిటర్న్ జేయాలి ఇక్కడ. ఈ విధంగా. సో, ప్రాబ్లమ్ అర్థమైంది కదా గైస్. మనం స్టెప్స్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ ఒక మెమరీ తీసుకోవాలి. ఏంటి మెమరీ ఏ ఫార్మాట్‌లో ఉండాలి? డిక్షనరీ ఫార్మాట్‌లో ఉండాలి. డిఐసిటి డిక్షనరీ అనుకుందాం. తర్వాత మనం లెఫ్ట్ నుంచి రైట్ వరకు వెళ్ళాలి. లెఫ్ట్ నుంచి రైట్ వరకు వెళ్ళాలి. వెళ్తూ ఇఫ్ ఇఫ్ ద నంబర్ లేకపోతే ద రిమైనింగ్ నంబర్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద మెమరీ, దెన్ రిటర్న్ ద ఇండిసెస్ ఆఫ్ కరెంట్ వాల్యూ అండ్ ద ఇండిస్ ఆఫ్ ద రిమైనింగ్ వాల్యూ ఇన్ ద మెమరీ. లేకపోతే append the current values index as well as the value to the memory. ఇప్పుడు కోడింగ్ పార్ట్‌కి వచ్చేసరికి ఏ విధంగా ఎగ్జిక్యూట్ అయితదో చూద్దాం. కోడింగ్ పార్ట్‌కి వచ్చేసరికి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మెమరీ తీసుకోవాలి. మెమరీ ఈజ్ ఇన్ డిక్షనరీ ఫార్మాట్. సో, డిక్షనరీ డిక్షనరీ. తర్వాత లెఫ్ట్ నుంచి రైట్ వరకు ట్రావర్స్ చేయాలి. సో, ఫర్ i ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ నమ్స్. తర్వాత ఇప్పుడు ఏం చెక్ చేయాలి? ఒకవేళ ఈ నంబర్ అండ్ ఈ నంబర్‌కి తగ్గట్టు కజిన్ మన డిక్షనరీలో ఉంటే, సో, ఇఫ్ టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ i ఇన్ డిక్షనరీ. ఒకవేళ ఈ నంబర్ యొక్క కజిన్ డిక్షనరీలో ఉంటే అప్పుడు ఏం చేయాలి? ఇద్దరికి ఇండెక్స్ రిటర్న్ చేయాలి. సో, ఇండెక్స్ 1 = i. కరెంట్ నంబర్ ఇండెక్స్. కజిన్ ఇండెక్స్ కావాలి ఇప్పుడు. ఇండెక్స్ 2 ఎట్లా వస్తది? ఇండెక్స్ ఎక్కడ ఉంది? డిక్షనరీలో ఉంది. సో, డిక్షనరీ ఆఫ్ నంబర్ ఏంటి? టార్గెట్ మైనస్ నమ్స్. టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ i. 2 కలిపి రిటర్న్ చేయాలి. రిటర్న్ అరే ఫార్మాట్‌లో రిటర్న్ చేయాలి. ఇండెక్స్ 1, ఇండెక్స్ 2. ఒకవేళ దీని నంబర్ అనేది కజిన్‌లో లేదు. అండ్ ఈ నంబర్ మనం డిక్షనరీలో యాడ్ చేయాలి. యాడ్ ఎట్లా చేయాలి? డిక్షనరీ ఆఫ్ నమ్స్ ఆఫ్ i. మనం అసలు ఏం స్టోర్ చేయాలనుకుంటున్నాం డిక్షనరీలో? దాని యొక్క ఇండెక్స్. ఇండెక్స్ ఏది చూపిస్తుంది? i చూపిస్తుంది. సో, డిక్షనరీలో లోపల వాల్యూ లేకపోతే వాల్యూ తగ్గట్టు ఇండెక్స్ అందులో రిటర్న్ చేస్తాం. లేదా మనకి ఒక టార్గెట్ కరెక్ట్ అయితే రెండిటి నంబర్స్ ఇండెక్స్ రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఆన్సర్ ఎక్కడుంటది? ఇక్కడ ఉంటది. ఆల్రెడీ రిటర్న్ చేసేసాం. ఇప్పుడు చెక్ చేద్దాం. సబ్మిట్ చేసి చెక్ చేద్దాం. గైస్ మన సొల్యూషన్ కరెక్ట్. గైస్ ఇప్పుడు టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీకి వచ్చేసరికి మనకు ఒక అరే ఇచ్చాడు కదా గైస్. 2, 1 సంథింగ్ ఏదో ఒకటి. మనం లెఫ్ట్ నుంచి రైట్ వరకి షూర్‌గా ట్రావర్స్ చేస్తున్నాం. సో, మన టైమ్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n అవుతుంది. తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నాము?
ఈ నంబరు డిక్షనరీలో ఉందా లేదా చెక్ చేస్తాం. డిక్షనరీ లోపల ఉందా లేదా చెక్ చేయడానికి కాన్స్టెంట్ టైమ్ ఉంటది. మనం ఇన్ ఆపరేటర్ వాడతాం. ఇన్ ఆపరేటర్‌కి కాన్స్టెంట్ టైమ్ ఉంటుంది. సో, మనకు టోటల్ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ n అవుతుంది. ఓకే. ఫైన్. సింపుల్ అయిపోయింది. తర్వాత స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఇప్పుడు మనం అట్ మోస్ట్ అన్ని నంబర్స్ డిక్షనరీలో స్టోర్ చేస్తాం. ఇప్పుడు d ఫస్ట్ 2 స్టోర్ చేస్తాం. తర్వాత 3 స్టోర్, తర్వాత 7 స్టోర్ అట్లా ప్రతి ఒక్క నంబర్ స్టోర్ చేసాం కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ n అవుతుంది. గైస్ ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ గైస్.